ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 4వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 28వ శరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం అంటుంది, మరి జీవితంలో స్థిరత్వం లేకపోవటం ద్వారా, స్థిరం అనేది లేకపోవటం ద్వారా మనసుకి శాంతి లేక, మనసుకు సమాధానం లేక మరి ఎందరెందరో మరి జీవిస్తున్నటువంటి దినాలు ఉన్నాయి. కానీ స్థిరత్వం కావాలంటే, స్థిరంగా ఉండాలంటే మరి దేవుని వాక్యమే స్థిరపరుస్తూ ఉంది. భక్తులు అంటున్న మాట ఏంటంటే, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. అంటే వాక్యమే ఒక వ్యక్తిని లేక ఒక మనిషిని స్థిరపరుస్తోంది. స్థిరం లేకుండా తిరిగే వాళ్ళు, మరి స్థిరం లేకుండా ఏవేవో పనులు చేస్తున్నటువంటి వారు, మరి జీవితంలో మరి అలజడులు కొట్టుకుపోతూ మరి ఉన్నటువంటి వారు, జీవితంలో సమాధానం లేకుండా, జీవితంలో సంతోషం లేకుండా జీవిస్తున్నటువంటి వారు, జీవితంలో వాళ్ళని సంతోషంగా, ఆనందంగా మరి మార్చాలంటే, వారి జీవితానికి స్థిరపడేటట్లుగా చేయాలంటే దేవుని వాక్యమే. ఆయన అంటున్నాడు, అందుకే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. వాక్యమే స్థిరపరచాలి. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు అనగా దేవుడే అన్నాడని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారి జీవితానికి గొప్ప స్థిరత్వం కలిగి, గొప్ప ఆనందం, సంతోషం కలుగుతూ ఉంటుంది. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి ప్రభా. యువతని యేసు నీ లేఖనం సెలవిస్తూ ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని. అవును నేను ప్రభు, మనుషుల జీవితాలు స్థిరత్వం లేక ఎన్నెన్నో అగత్యాలు చేసుకునేవారు ఉన్నారు ప్రభా. నువ్వే మాత్రమే బ్రతికించేవాడు తండ్రి యేసు. జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించి ప్రభా మీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. నాయకుల అధికారులు మంచివంతులు నింపండి. సరిహద్దుల సైనికులు మంచివంతులు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచివంతులు నింపండి. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థించమంతండి. యువతి యువకులను బట్టి నీ స్థలంలో ప్రార్థించమంతండి. చెడు వ్యచన నుంచి దూరపరిచి ప్రభా నీతి మార్గంలో నడిపించుకోమని ప్రార్థనకి వందాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచివంతులు నింపండి. వారు చేసిన ఉద్యోగం మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చండి ప్రభా. ఈ దేశంలో బిడ్డలందరూ కూడా మంచివంతులు నింపండి. ఆ దేశ పాడి పంటంతో మీరు ఆశని దీవించండి ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లోనే బిడ్డలు విడుదలచండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమ తెచ్చేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి. గర్భిణీ చేసుకోకుండా డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమ తెచ్చండి. బడికి స్తోత్రాలు ప్రభా. ప్రతి సేవకులను సంఘం పరిచర్య అంతా కూడా మీరు ఆశని దీవించండి. ఈ దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.